ఈ బ్లడ్ క్యాన్సర్కి వచ్చినప్పుడు హైయెస్ట్ లెవెల్లో మనం వేరే ఏం లేదన్నప్పుడు మనం బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ విషయానికి వస్తాం కదా సార్. అసలు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? సో దీన్ని ఏ రకంగా చేస్తారు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, సో విధానాలు ఏంటి, దాతను ఎట్లా గుర్తిస్తారు, ఈ అంశాల మీద మాకు వివరణ ఇస్తారు. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే బోన్ మ్యారో మార్పిడి. దాని యూజ్ ఎలా ఉంటుంది అంటే, ఎవరికైనా బ్లడ్ జబ్బు కానీ బ్లడ్ క్యాన్సర్ వస్తే బోన్ మ్యారో రక్తం ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ అది దూషితం అయిపోయి ఆ జబ్బు మనకు కనపడుతుంది. సో బోన్ మ్యారో మార్పిడిలో మనం ఏం చేస్తాము, ఈ దూషితమైన బోన్ మ్యారో, డిసీజ్డ్ బోన్ మ్యారో అనొచ్చు, ఈ డిసీజ్ బోన్ మ్యారోని మొత్తం నాశనం చేస్తాము కీమోథెరపీ ప్లస్ రేడియోథెరపీ ద్వారా, రైట్. సో ఈ దూషిత్ బోన్ మ్యారోని మొత్తం నష్టం చేసి ఈ పేషెంట్కి జెనెటిక్ మ్యాచ్ ఉన్న ఫ్యామిలీ డోనర్ ఉండొచ్చు, ఇంటర్నేషనల్ డోనర్ ఉండొచ్చు, ఫుల్ మ్యాచ్ ఉండొచ్చు, హాఫ్ మ్యాచ్ ఉండొచ్చు, ఇలా HLA జీన్ మ్యాచ్ ఉన్న డోనర్ ద్వారా స్టెమ్ సెల్స్ బ్లడ్ కలెక్ట్ చేసి ఆ స్టెమ్ సెల్ ద్వారా పేషెంట్ బాడీలో కొత్త బ్లడ్ సిస్టమ్ ఉత్పత్తి చేస్తాం. ఈ డోనర్ ఎలా ఆరోగ్యవంతంగా ఉంటారో అదేవిధంగా అలాగే పేషెంట్ బాడీలో ఈ కొత్త డోనర్ ద్వారా వచ్చిన బ్లడ్ సిస్టమ్ ఆరోగ్యవంతంగా ఉన్న వల్ల ఆ జబ్బు ద్వారా పూర్తి పరిష్కారం మనం చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్కి మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని అంటాం సార్. అంటే ఇందులో దాతను ఎట్లా గుర్తిస్తారు సార్? సాధారణంగా అంటే వాళ్ళ బంధువులే ఎక్కువ మ్యాచ్ అవుతారా, లేకపోతే ఏమన్నా మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి ఇండియాలో? ఆర్గన్ డొనేషన్, కిడ్నీ, లివర్, హార్ట్, లంగ్, అలా ఆర్గన్ డొనేషన్లో ఉన్న స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ స్టెమ్ సెల్ డొనేషన్కి లేవు. ఎందుకంటే స్టెమ్ సెల్ డొనేషన్ అంటే ఒక అపోహలు మన తెలుగు రాష్ట్రంలో తెలుగు జనాల్లో ఏమిటి అంటే, బోన్ మ్యారో డొనేషన్ అంటే ఏదో అవయవం మేము తీసుకొని వాళ్ళ బాడీ ఆపరేషన్ ద్వారా తీసుకొని ఆ అవయవం ట్రాన్స్ప్లాంట్ చేసే అలా భయం జనాలు ఉంది. అది తప్పు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే అది ఒకప్పుడు ఓన్లీ బోన్ మ్యారో తీసేవాళ్ళు 50 సంవత్సరం ముందు. ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి మనం కరెక్ట్ చెప్పాలంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, హిమాటోపోయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పాలి. సో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్లో ఏం చేస్తాము, ఈ బోన్ మ్యారోలో మదర్ సెల్స్ అంటే స్టెమ్ సెల్స్ రక్తం ఉత్పత్తి చేసే సెల్స్కి మదర్ సెల్స్ కానీ స్టెమ్ సెల్స్ మనం అంటాం. ఈ స్టెమ్ సెల్స్ బోన్ మ్యారోలో ఉంటాయి. సో బోన్ మ్యారో నుంచి ఈ స్టెమ్ సెల్స్ బ్లడ్లో రావడానికి కొన్ని రోజులు డోనర్కి ఇన్సులిన్ లాగా ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఇంజెక్షన్ ప్రభావంతో స్టెమ్ సెల్స్ బ్లడ్లో వచ్చాక బ్లడ్ నుంచి మనం ప్లేట్లెట్ ఎలా కలెక్ట్ చేస్తాం అలా స్టెమ్ సెల్ కలెక్ట్ చేస్తాం. స్టెమ్ సెల్ డొనేట్ చేసే డోనర్కి ఎటువంటి రిస్క్ కానీ ప్రమాదం కానీ ఇబ్బంది కానీ ఉండదు. స్టెమ్ సెల్ డొనేట్ చేసి డోనర్ వెంబటనే వాళ్ళ పనికి వెళ్ళిపోవచ్చు. అంత ఈజీ అండ్ సింపుల్ స్టెప్ ఇది. అదేవిధంగా స్టెమ్ సెల్ ఇచ్చిన తర్వాత డోనర్కి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళ స్టెమ్ సెల్ డొనేషన్ తర్వాత 12 to 24 hours లోపల కొత్త స్టెమ్ సెల్స్ వాళ్ళ బాడీలో కూడా తయారవుతాయి, ఉత్పత్తి అవుతాయి. దాని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో డోనర్కి ఇబ్బంది ఉండదు. సో స్టెమ్ సెల్స్ అనేది డోనర్ నుంచి బ్లడ్ మన ప్లేట్లెట్ లాగా మనం మషిన్లో కలెక్ట్ చేసి పేషెంట్కి బ్లడ్ ఎక్కించేలాగా ఎక్కిస్తాం, రైట్. సో డోనర్ అనేది ఫ్యామిలీ, ముఖ్యంగా బ్రదర్ సిస్టర్స్, పేషెంట్కి బ్రదర్ సిస్టర్స్ HLA జీన్ మ్యాచ్ డోనర్ ఉండాలంటే బ్రదర్ సిస్టర్స్లోనే వెతకాలి. ఒకవేళ ఫుల్ HLA జీన్ మ్యాచ్ డోనర్ ఫ్యామిలీలో లేని పరిస్థితిలో ఎవరైతే బ్రదర్ సిస్టర్స్ కానీ వాళ్ళ పేషెంట్ అమ్మ నాన్న, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కజిన్స్, వాళ్ళ అంకల్ ఆంటీస్, వాళ్ళ దగ్గర ఆ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మనం జీన్ టెస్టింగ్ చేయొచ్చు. ప్రస్తుతానికి 2024లో అత్యాధునికమైన చికిత్సా పద్ధతి వల్ల సైంటిఫిక్ డెవలప్మెంట్ వల్ల ఫుల్ జీన్ మ్యాచ్ పరిణామాలు, జీన్ మ్యాచ్ పరిణామాలు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఓకే. సో ఒకవేళ ఫ్యామిలీలో ఫుల్ జీన్ మ్యాచ్ డోనర్ లేదు, హాఫ్ మ్యాచ్ కూడా లేదు అంటే ఇంటర్నేషనల్ డోనర్ రిజిస్టర్లో కూడా డోనర్ మనం వెతకచ్చు. ఇండియన్ డోనర్స్కి దాదాపు 30 to 40% ఛాన్స్ ఇంటర్నేషనల్ డోనర్లు ఫుల్ HLA జీన్ మ్యాచ్ డోనర్ దొరికే అవకాశాలు 30 to 40% ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇఫ్ ఐ హ్యాడ్ టు సమరైజ్ 2024లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్న ప్రతి పేషెంట్కి డోనర్ ఐదర్ ఫుల్ మ్యాచ్ ఆర్ హాఫ్ మ్యాచ్ కంపల్సరీ దొరుకుతారు. ఓకే, రైట్. సో ఒకప్పుడు సగం ట్రాన్స్ప్లాంట్ డోనర్ లేని పరిస్థితుల్లో రిజెక్ట్ అయ్యేది. ఇప్పుడు అలా పరిస్థితి లేదు. ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్న ప్రతి పేషెంట్కి స్టెమ్ సెల్ డోనర్ ఫుల్ మ్యాచ్ ఉంటే బెస్ట్. ఫుల్ మ్యాచ్ లేని పరిస్థితుల్లో హాఫ్ జీన్ మ్యాచ్ డోనర్ రిజల్ట్స్ కూడా అలాగే ఈక్వల్లీ సక్సెస్ఫుల్ ఉన్న వల్ల హాఫ్ HLA జీన్ మ్యాచ్ డోనర్ కూడా మనం ఫ్యామిలీలో వెతికి టెస్టింగ్ చేసి హాఫ్ జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ కూడా అన్ని జబ్బులకి, బ్లడ్ క్యాన్సర్కి కానీ
రకరకాల బ్లడ్ జబ్బులకి మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు సార్. సో ఖర్చా అంటే ఇప్పుడు పేషెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పుడు దాదాపు నెల దాకా హాస్పిటల్లో స్పెషల్ ఐసీయూ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో ఉంటారండి. ముందు చెప్పిన ప్రకారం 1 వారం నుంచి 10 రోజుల వరకు ఈ దూషితమైన బోన్ మ్యారోని నష్టం చేయడానికి చాలా పవర్ఫుల్ హైడోస్ కీమోథెరపీ ఇస్తాం, రైట్. ఆ కీమోథెరపీ ద్వారా బోన్ మ్యారోని నాశనం చేశాక డోనర్ స్టెమ్ సెల్స్ మషిన్లో కలెక్ట్ చేసి పేషెంట్ని బ్లడ్ లాగా ఎక్కిస్తాం, రైట్. ఒక భూమిలో బీజం పెడితే 1 రోజులో పంట రాదు. అదేవిధంగా స్టెమ్ సెల్ ఎక్కించిన పేషెంట్కి స్టెమ్ సెల్ ద్వారా కొత్త బ్లడ్ సిస్టమ్ తయారవడానికి దాదాపు 2 నుంచి 3 వారాలు టైం అవసరం ఉంటుంది. ఈ సమయంలో పేషెంట్ కణాలు చాలా తక్కువగా ఉన్న వల్ల, ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉన్న వల్ల వాళ్ళకి స్పెషల్ ఐసీయూ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో ఉంచుతాం. వాళ్ళకి రోజుకి బ్లడ్ ప్లేట్లెట్ ఎక్కిస్తూ అవసరం ఉన్నప్పుడు యాంటీబయాటిక్ యాంటీఫంగల్ ఇన్ఫెక్షన్తో కాపాడుతూ ఈ 2 to 3 వీక్స్ జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ బాడీలో స్టెమ్ సెల్ ద్వారా కొత్త బ్లడ్ సిస్టమ్ కణాలు పెరిగితే అప్పుడు ఆ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయింది అని మనం అనుకోవచ్చు. సో దాదాపు ఈ నెలకి ఖర్చు రకరకాల ట్రాన్స్ప్లాంట్ని బట్టి ఉంటుంది. యావరేజ్ 15 to 20 lakhs అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి ఖర్చు వస్తుంది సార్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.